పల్నాడు జిల్లా మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆయన సోదరుడు వెంకటరామరెడ్డికి సంబంధించి జంట హత్యల కేసులో ఈ రోజు సుప్రీంకోర్టు కీలకమైనటువంటి తీర్పు ఇవ్వడం జరిగింది. వారికి సంబంధించి బెయిల్ పిటిషన్ ఏదైతే ఉందో దానిని నిరాకరించారు. 2 వారాల లోపు పోలీసుల ముందు లొంగిపోవాలంటూ కూడా కీలకంగా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అయితే ఇప్పటికే ముందస్తు బెయిల్ నేపథ్యంలో పోలీసులు కూడా వాళ్ళని అరెస్ట్ చేయలేదు. దాంతోపాటు 2 సార్లు కూడా పిన్నెల్లి బ్రదర్స్ కూడా విచారణ చేపట్టడం జరిగింది. అయితే ఇప్పుడు 2 వారాల్లో లొంగిపోవాలనే విధంగా సుప్రీంకోర్టు ఆదేశించినటువంటి నేపథ్యంలో మరి పిన్నెల్లి బ్రదర్స్ లొంగిపోతారా, ఎలాంటి పరిస్థితి ఉంటుందో చూడాల్సినటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. మరో అంశం, ఈ రోజు గుంటూరు జిల్లాకి సంబంధించి పెదకూరపాడు నియోజకవర్గంలో భాష్యం ప్రవీణ్ కి సంబంధించినటువంటి పాదయాత్ర కొనసాగుతుంది. అనేక మంది ప్రజా సమస్యలు తెలుసుకుంటూ కూడా ఆయన గ్రామాల పర్యటన 100 రోజుల గ్రామాల పర్యటన అనేది కొనసాగిస్తున్నారు. ఇంకోటి, ఈ రోజు పల్నాడు జిల్లా వినుకొండలో అత్యంత అమానుష్య ఘటన చోటు చేసుకుందనే విధంగా చెప్పొచ్చు. తన కూతుర్ని వేధిస్తున్నారంటూ మరిదాస్ అనేటటువంటి వ్యక్తి 2 వ్యక్తుల్ని ప్రశ్నించడంతో ఆ 2 వ్యక్తులు మరో 2 వ్యక్తులతో కలిసి అతని పైన మరిదాస్ పైన దాడి చేయడంతో 4 రోజులుగా గుంటూరు జీజీహెచ్ లో చికిత్స పొందుతూ ఈ రోజు మరిదాస్ మృతి చెందడం జరిగింది. ఇలాంటి సంఘటనలు జరగకుండా కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలనే విధంగా కూడా స్థానికులు అయితే కోరుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరో అంశం, గుంటూరు జిల్లా మేడికొండూరులో నాటు వైద్యం వికటించి ఒక యువతి చనిపోవడం జరిగింది. ఇప్పటికే అనేక సార్లు కూడా ప్రజాప్రతినిధులే కాదు డాక్టర్లు అందరూ నాటు వైద్యాలకు దూరంగా ఉండాలనే విధంగా కూడా విజ్ఞప్తులు చేస్తున్నా కొంతమంది ఈ నాటు వైద్యాలకి ప్రిఫరెన్స్ ఇచ్చి తమ ప్రాణాలు కోల్పోతున్నారు. ఇలాంటి సంఘటనలకి చూసైనా చాలా మంది ఈ నాటు వైద్యానికి దూరంగా ఉండాలనే విధంగా కూడా వైద్యులు అయితే కోరుతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి.